அவள் ஒரு தேவதை அழகிய நெஞ்சுக்குள்ள மின்னல் போகும் பார்வையாடை தூக்கும். హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రీవియస్ వరకు నచ్చినట్టు లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్తో వినాలనుకున్న మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. వీడియో ఎండ్ వరకు వినండి, ఎండ్ వరకు వస్తున్న అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లెక్కించాను. ఇంపోర్టెన్స్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఎలా వస్తుంది ఇంటర్ఫేస్? ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్టెన్స్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా క్లిక్ చేయండి. ఎలా వస్తుంది? మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడ రివ్యూ ఆల్ ఫాంట్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉంటాయి ఫాంట్స్ ఇలా రెండులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ప్లస్ అని క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి మనకి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఫోటో లేయర్స్కి ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసుకుని మిడిల్లో పెట్టేసుకోండి. ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఎండ్ వరకు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా టోటల్ కిందికి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేయండి. టోటల్గా కిందికి డ్రాగ్ చేసి ఫోటో ఫీచర్స్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ క్లిక్ చేసి సాచురేషన్ యాడ్ చేయండి. సాచురేషన్ -100 పెట్టేసుకోండి. ఇలా బ్లెండింగ్ అయిన ప్లేస్లోకి వెళ్ళేసి ఇలా 40 పెట్టేసుకోండి. ఇలా 40 పెట్టేసుకొని సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ క్లిక్ చేసి ఇటు గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ దాన్ని క్లిక్ చేసి ముందులోకి వెళ్ళి నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా టోటల్ కింద ట్యాగ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి టైల్స్ యాడ్ చేసుకుని మీరు ఆన్ చేసుకోండి. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫోటోనే కానీ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి కనిపించేలాగా. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ గ్రూప్ 2 ఓపెన్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి మూలలోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని కిందకి టోటల్ ట్రాక్ చేయండి. ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇక్కడ మీరు ఆన్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోటో లేయర్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. సో మళ్ళీ గ్రూప్ 3 ఓపెన్ చేసి గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ యాంగిల్ చేసి మూలలోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకొని టోటల్ కిందికి డ్రాగ్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుని మీరు ఆన్ చేయండి. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా మీకు ఫోటోని కనిపించేలాగా అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా గ్రూప్ 3 ఓపెన్ చేసి గ్రూప్లోకి వెళ్ళి సింపుల్ యాంగిల్ చేసి ముందులోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మీరు ఆన్ చేసుకొని ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్ని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా మిస్ అయిపోతుంటాయి. ఇలా వచ్చేస్తుంది. సో మళ్ళీ గ్రూప్ 5 ఓపెన్ చేసి ఎడి గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ యాంగిల్ చేసి ప్లస్ యాంగిల్ చేసి మళ్ళీకి వెళ్ళి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా టోటల్ కిందికి డ్రాగ్ చేయండి. ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎఫెక్ట్లో ఫింగర్
యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఒకటి యాడ్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకుని సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని మోర్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా సెట్ అయిపోతుంది. ఇలా గ్రూప్ 6 ఓపెన్ చేసి గ్రూప్లోకి వెళ్ళి సేమ్ అలానే మళ్ళీ ఫోటో లేయర్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇలా ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ టోటల్ కిందకి తాగేయండి. ఇలా ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి టైల్స్ ఒకటి యాడ్ చేసుకొని మిర్రర్ ఆన్ చేయండి. ఇక్కడ మోర్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మీ ఫోటో లేయర్ని ఇలా యాడ్ చేసుకోండి. టోటల్ ఇలానే అన్ని ఫొటోస్ గ్రూప్లోకి వెళ్ళేసి అన్ని గ్రూప్ లేయర్స్ ఫోటో లేయర్స్ అన్నీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే అన్ని లేయర్స్ యాడ్ చేసుకొని ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్కి గ్లో ఎఫెక్ట్ అవ్వాలి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ చేసి ఇక్కడ లైటింగ్ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ సాఫ్ట్ గ్లో ఎఫెక్ట్ అని ఉంటుంది కదా, యాడ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్రైట్నెస్ క్లిక్ చేసి 0.0 ఒకటి వస్తుంది. ఇక్కడ ఇది కూడా తగ్గించేయండి. ఇక్కడ అవుట్ గ్లో 80 పెట్టేసుకోండి. ఇలా డిఫరెన్స్ వచ్చేసి 40 పెట్టేసుకోండి. ఇలా 40 పెట్టేసుకుని ఎంగేజ్ చేసుకోండి. ఇలా ఓకే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఇక్కడ అన్ని గ్రూప్ లేయర్స్కి ప్లస్ యాంగిల్ ఎఫెక్ట్లోకి వెళ్ళి జాడలు తీసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. ఇలా అన్ని లేయర్స్కి ఇలానే పేస్ట్ వేసేయండి. ఎఫెక్ట్స్ ఇలా వేసేయండి సేమ్ అన్ని గ్రూప్ లేయర్స్కి సేమ్ ఇలా చేసుకుని వీడియో ఇలా వస్తుంది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన కార్డులు ఎక్స్పోర్ట్ చేసుకోండి.